రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెల్లవారు జాము నుంచి అరెస్టు చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఒక నియంత్రణగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నది ఈ దేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం జరుగుతున్నటువంటి సంఘటనలు నిన్ననే మనం చూసాం. హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నటువంటి రామంతపూర్ డివిజన్ పరిధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మొద్దు నిద్రలో ఉండడం వల్లనే 6 బలైనటువంటి, దాంతో పాటుగా పాత బస్సులో మరో 2 కూడా బలైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా మనం చేస్తూ ఉన్నాం. చిన్న వర్షం పడితే మోకాల్లోపు నీళ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్లు పొంగిపోతూ ఉన్నాయి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. మరి తాగునీరు ఏదైతే ఉందో ఆ యొక్క డ్రైనేజ్ నీళ్ళలో కలుషితమై ఈరోజు ప్రజల యొక్క నీళ్ళని తాగి అనారోగ్యానికి పాలవుతున్నటువంటి దుస్థితి యొక్క హైదరాబాద్లో ఏర్పడింది. కాబట్టి వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కారం మార్గం చూపెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి ఈ మొత్తం నిద్ర నుంచి లేపాలనేటువంటి ఒక సంకల్పంతో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు అరెస్టులతో మా యొక్క ఉద్యమాన్ని ఆపలేవు. ఈ దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. కాబట్టి వెంటనే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం కావాలి. లేని పక్షంలో ఒక్కరోజు అరెస్టు చేస్తూ ఉండొచ్చు. నిజంగా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి ముందడుగేస్తే నీ పోలీస్ వ్యవస్థ సరిపోదు, నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ పార్టీ సరిపోదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే యొక్క సమస్యలని పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రైతుల కోసం అని చెప్పి పల్లె మిత్ర పేరు మీద ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లోని మొయినాబాద్లో వారి కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తా ఉన్నా, బీజేపీ కార్యకర్తలతో పెట్టుకున్న వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన బిడ్డ గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా నీకు కనువిప్పు కావాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యని కూడా ఈరోజు కుక్కల యొక్క స్వైర విహారం చూసుకోవచ్చు. మరి రోడ్లన్నీ కూడా ఈరోజు యమలోకానికి దారి అన్నట్టుగా ఉన్నాయి. మరి ఎక్కడికక్కడ తాగునీడు మొత్తం కలుషితమైనటువంటి పరిస్థితి. నువ్వు ఒక్కసారి బయటికి రా, హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీలలోకి రా, నీకు తెలుస్తుంది పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని. కాబట్టి వెంటనే పరిష్కారం చేయి, లేకపోతే గద్దె దిగు అని చెప్పి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ రోజు ప్రశ్నిస్తూ ఉండినటువంటి విషయాన్ని అందరితో కూడా మనం